ఉంది మన ఇళ్ళలో ప్రార్థన. చాలా మంది చూడండి చాలా మంది చూడండి ఇంట్లో ప్రార్థన చేయరు, చర్చికి వస్తే అరిచరిచి స్తోత్రం 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 అంటారు, ఎందుకని పక్కలు వినాలని. అందుకని మీకు అప్పుడప్పుడు చెప్తుంటా, ఆదివారం ఒక్కరోజే మనకి చర్చిలో ప్రార్థన, మిగతా రోజు మన ఇల్లే మనకి చర్చి. ఆదివారం ఒకరోజు లేదా శుక్రవారం ఒకరోజు ప్రార్థన ఏ రోజు చర్చిలో ఉంటుందో ఆ రోజే మనకి అది చర్చి. మిగతా రోజుల్లో మన ఇల్లే మనకి చర్చి. అందుకని చాలా మంది ఏం చేయరంటే చర్చిలో ప్రార్థన చేస్తారు కానీ మనుషులు చూసేటట్టుగా ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో ప్రార్థన చేయరు. ఏమన్నా అర్థమవుతుందో లేదా? ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టించారు? దేవుడు కట్టించాడు. దేవుడు కట్టించిన ఇంట్లో ఏముండాలా? ప్రార్థన ఉండాలా. చదువుతలే మాట గట్టిగా మరలా కూడా మంచి మాట. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. అక్క మొదటిగానే చదువమ్మా. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగల 3 గంటలప్పుడు ఈ వేళ వరకు ఈ మాట వినమ్మా, నేను ఏ ప్రార్థన అంట చెప్పండి గట్టిగా, ఏ ప్రార్థన అంట చేస్తున్నాం మనం? ఇంటి ప్రార్థన. మా ఇంట్లో మనం ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది ఉంటారు ప్రార్థన ఇంట్లో ప్రార్థన చేయరు. ఇంట్లో ప్రార్థనే చేయరు, ఇంట్లో దేవుడికి మొరపెట్టుకోరు. నేను అంటాను, దేవుడు కట్టించిన ఇంట్లో ప్రార్థన ఉండాలా. దేవుడు కట్టించిన ఇంట్లో సినిమాలు ఉండకూడదు. దేవుడు కట్టించిన ఇంట్లో చింత పెత్తుండే ఇళ్ళల్లో పాపం ఎట్ట గీసి ఇంట్లో ప్రార్థన లేకపోతే కన్నీళ్ళు రావా? అందుకని 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాల్లో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు కట్టిన ఇంట్లో ప్రార్థన ఉండాలి. అందుకని మరలా చెప్తున్నా, చర్చిలో ప్రార్థన ఉన్నప్పుడే చర్చి మనకి, మిగతా రోజుల్లో మన ఇల్లే మనకి చర్చి. వదను, మన ఇల్లే మనకి చర్చి. అందుకని మరలా చెప్తున్నా, దేవుడు కట్టిన ఇంట్లో ఉండాల్సింది ప్రార్థన. ప్రార్థన ఉండాలా. తెల్లారుజామున ప్రార్థన ఉండాలా, మధ్యాహ్నం ప్రార్థన ఉండాలా, ఉదయాన్నే ప్రార్థన ఉండాలా. కొంతమంది చూడండి